నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. తెలుగు సినిమా దునియాను ఏలుతోంది. బాలీవుడ్ను దాటి హాలీవుడ్ను టచ్ చేస్తోంది. ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా తెలుగు సినిమా టాలీవుడ్ నుంచే పాన్ ఇండియా మూవీస్ మీదే డిస్కషన్ జరుగుతోంది. 100 కోట్ల బడ్జెట్, వేల కోట్ల రూపాయల కలెక్షన్స్తో టాక్ ఆఫ్ ద వరల్డ్గా మారింది టాలీవుడ్. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమ ఐటీకి టార్గెట్ అయిందా? భారీ బడ్జెట్ మూవీస్ కలెక్షన్స్తో టాలీవుడ్ పై ఇన్కమ్ ట్యాక్స్ కన్ను పడిందా, లేక ఆదాయం కంటే పబ్లిసిటీ ఎక్కువై ఇరుక్కుపోతున్నారా? భారీ బడ్జెట్ మూవీలతో టాలీవుడ్ టార్గెట్ అయిపోయిందా? వసూళ్లపై సెల్ఫ్ గోల్ తో ఎరక్కపోయి ఇరుక్కుపోతున్నారా? చారాణాకు బారాణా ప్రచారమే కొంప ముంచుతోందా? సక్సెస్ కి కేర్ ఆఫ్ గా మారుతోంది టాలీవుడ్. గత 5-6 ఏళ్లుగా ప్రపంచంలో ఏ మూలకెళ్లినా తెలుగు సినిమాపైనే చర్చ జరుగుతోంది. ఆస్కార్ వేదిక మీద మెరిసిన తెలుగు మూవీ దునియా దృష్టిని ఆకర్షించింది. దేశంలో ఏ సినీ పరిశ్రమకు లేనన్ని విజయాలు టాలీవుడ్ సొంతమవుతూ వస్తున్నాయి. బాహుబలి నుంచి మొదలైన తెలుగోడి దండయాత్ర లేటెస్ట్ గా పుష్ప 2 వరకు కొనసాగుతూ వస్తోంది. అయితే భారీ బడ్జెట్ సినిమాలు, దానికి మించి కలెక్షన్లతో ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతున్న తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రచారానికి తగ్గట్లే ఐటీకి టార్గెట్ అయిందన్న టాక్ వినిపిస్తోంది. బాహుబలి 2 కలిసి 1000 కోట్లు కలెక్ట్ చేసినట్లు ప్రచారం జరిగింది. తర్వాత RRR 1300 కోట్లు వసూలు రాబట్టినట్లు టాక్ నడిచింది. కల్కి, యానిమల్ 1000 కోట్లు కలెక్ట్ చేయగా సలార్ 700 కోట్ల వరకు వసూలు చేసినట్లు రికార్డుల మీద రికార్డులు క్రియేట్ అయ్యాయి. పుష్ప 1, పుష్ప 2 కలెక్షన్స్ రెండూ కలిపి 2000 కోట్లు దాటినట్లు మోత మోగిస్తున్నారు. ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాలు రావడం, అంతే స్థాయిలో కలెక్షన్స్ వస్తున్నట్లు జాతీయ స్థాయిలోనూ ప్రచారం జరుగుతూ ఉండడంతో ఐటీ కన్ను టాలీవుడ్ మీద పడినట్లు కనిపిస్తోంది. ఉన్నట్లుండి టాలీవుడ్ నిర్మాతలు, డైరెక్టర్ల ఇళ్లలో వరుస పెట్టి ఐటీ రైట్స్ జరగడం హాట్ టాపిక్ అవుతోంది. సినీ ప్రొడ్యూసర్ల ఇళ్లలో ఇన్కమ్ ట్యాక్స్ తనిఖీలు కామన్ అని చెబుతున్నా వరుస పెట్టి 3-4 రోజులుగా నిర్మాతలు, డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు జరగడం వెనుక సక్సెసే కారణమా, లేక ఎచ్చులకు పోయి ఇరుక్కుపోతున్నారా అన్న చర్చ జరుగుతోంది. 1900 కోట్లు 2000 కోట్లు సినిమాకి చేసింది అంటే ఆ హీరోతో సాహసం చేసి ముందుకొచ్చి 2000 కోట్లు మినిమం బడ్జెట్ ఎవరైనా చేయగలరా? చేయలేరు. అంటే కనీసం వాళ్ళంటే మీరు ఒక 600 కోట్ల సినిమా అయినా చేస్తే, అటువంటి హైప్ తీసుకొస్తే దానికి రేపు ఆ కలెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఎంత బడ్డెన్ ఒక నిర్మాత మీద పెరిగింది అంటే, అఫ్ కోర్స్ ఒకసారి హిట్ వచ్చినప్పుడు నిర్మాత మీద ఆ బాధ్యత నెక్స్ట్ నిర్మాత మీద పెరుగుతుంది. ఆ హీరోని అంత బాగా చూసుకోవాలి, అంతకన్నా బెటర్ గా తీసుకెళ్లాలని కోరుకుంటాడు ఏ నిర్మాత అయినా, ఏ డైరెక్టర్ అయినా. ఇప్పుడు ఈ రోజు జరుగుతున్నది ఏదైతే ఉందో, ఇది మోస్ట్లీ ఒక సినిమాకో 2 సినిమాలు కనెక్టెడ్ అనండి. ఎందుకంటే తెలియకుండా ఒక హైప్ కోసం వెళ్ళి సినిమాని బాగా లేపడానికి ట్రై చేసి కలెక్షన్లు రాసి నిజంగా పెడితే అంత లేకపోయి కూడా ఉండదు. టాలీవుడ్ లో కొన్ని 100 కోట్లు పెట్టి తీసిన సినిమా 1000 కోట్లు దాటి కలెక్షన్లు చేస్తుందట. కొన్ని సినిమాలకు మేకింగ్ బడ్జెట్ ఎక్కువ చెప్పి వసూళ్లను తక్కువ చూపిస్తున్నారట. మరికొన్ని సినిమాలకు పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ కు వస్తున్న రాబడికి చాలా తేడా ఉంటుందట. ఐటీ రైట్స్ లో ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. బయట జరుగుతున్న ప్రచారానికి, సినీ నిర్మాతలు చూపిస్తున్న లెక్కలకు అస్సలు పొంతనే లేదట. ఒక్కోసారి రికార్డు స్థాయి కలెక్షన్స్ వచ్చినా తక్కువ చూపించి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొడుతున్నారని అనుమానిస్తున్నారు ఐటీ ఆఫీసర్లు. టాలీవుడ్ లో భారీ నిర్మాణ సంస్థలుగా పేరున్న 2-3 ప్రొడక్షన్ హౌజులపై వరుస పెట్టి రైట్స్ జరగడం చర్చకు దారితీసింది. సక్సెస్ కి కేర్ ఆఫ్ గా ఉండి ఈ 5-6 ఏళ్లలో 10 సినిమాలు నిర్మించి 5-6 మూవీస్ తో బాక్స్ ఆఫీస్ ను బద్దలు చేసిన నిర్మాణ సంస్థల లెక్కలపై ఆరా తీయడంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మూవీ మేకర్స్ కు ఫైనాన్స్ చేస్తున్న వాళ్ల ఇళ్లలో కూడా తనిఖీలు చేయడం చూస్తుంటే టాలీవుడ్ ఐటీకి గట్టిగానే టార్గెట్ అయిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. తెలుగు మూవీస్ పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయిన మూవీస్ అన్ని భారీ స్థాయిలో కలెక్షన్స్ సాధించాయి. బాలీవుడ్ మూవీస్ ని మించి మన సినిమాలు హిట్ అవుతున్నాయి. అయితే
ఓ కాయిన్ కు 2 సైడ్స్ ఉన్నట్లే ఐటీ రైట్స్ లో పలు విషయాలు బయటకు వస్తున్నాయట. కొన్ని సినిమాలకు కలెక్షన్స్ ఫుల్ వచ్చినా వసూళ్లు నిల్ అని చూపిస్తున్నారట. బయట ప్రచారం 1000 కోట్లలో ఉంటే కాగితాల మీద మాత్రం 100 కోట్లు కూడా చూపించడం లేదట. ఫైనల్ గా ప్రాఫిట్ అన్నదే లేదన్నట్లుగా కొన్ని సినిమాలకైతే బ్రేక్ ఈవెన్ లో పెట్టిన పెట్టుబడి మాత్రమే వచ్చిందని చెప్తున్నారట. ఇంకొన్ని సినిమా కలెక్షన్స్ వివరాలు చూస్తే ఐటీ అధికారులే అవాక్కయ్యారట. 1000 కోట్లు 500 కోట్ల వసూళ్లు అంటూ ప్రచారం జరిగితే తీరా లెక్కలు చూస్తే మాత్రం చాలా తేడా కనిపిస్తున్నాయట. సినిమా వసూళ్లపై ప్రచారం పీక్స్ లో ఉంటే ఆదాయం మాత్రం తక్కువ చేసి చూపుతున్నారట. వచ్చే కలెక్షన్స్ కంటే ఊదరగొట్టడమే ఎక్కువగా ఉందట. చారానా కలెక్ట్ చేస్తే చెప్పుకునేది బారానా అన్నట్లుగా ఉండడం కూడా తలనొప్పిగా మారిందన్న టాక్ వినిపిస్తోంది. పట్టుమని 10 కోట్లు రాని సినిమాలకు కూడా కలెక్షన్ల విషయంలో కొన్నిసార్లు పబ్లిసిటీ పీక్స్ లో ఉంటుందంటున్నారు. పెద్ద పెద్ద కుబేరర్స్ ఉన్నారండి, వ్యాపారాలు చేస్తున్నారండి. వాళ్ళు ఎప్పుడు కూడా నెట్వర్క్ మీదకి వచ్చి మాకు ఎంత వచ్చిందని చెప్పేసి మనకి ఈవెంట్లు పెట్టుకోవట్లేదండి. మనం ఏం చేస్తున్నాం, రానిది వచ్చినట్టు చూపించుకుంటూ మనం మొత్తం టోటల్ గా పోతే ఈ డిస్ట్రిబ్యూటర్ షేర్ ఇచ్చేటప్పటికి మనకి 7 నెలలు పడతాయండి. ఈ డిఆర్డీ వాళ్ళు షేర్లు ఇచ్చేటప్పటికి నెలలు పడతాయండి. అది ఆర్డర్ పుణ్యకాలం కాస్త పూర్తవుద్ది. అలాంటిది కొంత షేర్ రావచ్చు, కొంత రాకపోవచ్చు. నష్టం వస్తే మాత్రం ఆ కంపెనీ ఆ పేరు మీద ఆయన నష్టం వస్తుంది. లాభం వస్తే ఒకరు 35, ఒకరు 15, ఒకరు 20 అన్ని పోతే మిగతండి. ఒక్క సినిమా ఫ్లాప్ అయితే నిర్మాతకు నష్టం, ఒక్క సినిమా హిట్ అయితే అందరికీ పార్ట్నర్షిప్ లో పెంచాలా. లేటెస్ట్ గా జరుగుతున్న ఐటీ రైట్స్ అయితే ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. తెలుగు సినిమాలు వరుస హిట్లు కొట్టి 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టడం వల్లే ఐటీ కన్ను పడిందా, లేక టాలీవుడ్ సెల్ఫ్ గోలే ఇరకాటంలో పడేస్తుందా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. చారానా కోడికి బారానా మసాలా అన్నట్లు వచ్చేది పావులా అయితే రూపాయి సంపాదించినట్లు చెప్పుకోవడమే కొంప ముంచుతోందా అనేది చర్చనీయాంశమవుతోంది. ఏదేమైనా టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లలో ఐటీ రైట్స్ జరగడం మాత్రం టాక్ ఆఫ్ ది కంట్రీగా మారింది. ఒక్కోసారి విజయం గుర్తింపు తీసుకొస్తుంది, కొన్నిసార్లు కష్టాన్ని కొని తెచ్చి పెడుతుంది. సేమ్ టైం పని కంటే పబ్లిసిటీ ఎక్కువైతే కూడా కష్టమే. ఇలాంటి 2 సిచ్యువేషన్ల మధ్య టాలీవుడ్ కార్నర్ అయిపోయినట్లు కనిపిస్తోంది. బాక్స్ ఆఫీస్ బద్దలు చేస్తున్నామని హ్యాపీగా ఫీల్ అవ్వాలో, ఐటీ గుబులతో పరేషాన్ కావాలో నిర్మాతలకు అర్థం కావడం లేదట. కలెక్షన్ల విషయంలో అతి ప్రచారమే హెడేక్గా మారిందా? గొప్పలకు పోయి చిక్కులు కొని తెచ్చి పెట్టుకుంటున్నారా? వచ్చేది చారానా, చెప్పేది బారానా. కలెక్షన్స్ గోలతో హెడేక్. గొప్పలకు పోవడం వల్లే టాలీవుడ్ పై ఐటీ కన్ను పడిందా? టాలీవుడ్ నిర్మాతలు డైరెక్టర్లను షేక్ చేస్తున్న ఐటీ రైట్స్. కలెక్షన్సే సక్సెస్ కి ప్రయారిటీ. సినిమా హిట్ ఆర్ ఫ్లాప్ కు ఇదే అతిపెద్ద గీటురాయి అయిపోయింది. పెట్టిన పెట్టుబడి వచ్చినా సక్సెస్ కానట్లే. రూపాయి పెడితే 10 రూపాయలు వస్తేనే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందన్న టాక్ వచ్చే పరిస్థితి. దీంతో కలెక్షన్ల రేసులో పరిగెడుతున్నారు టాలీవుడ్ స్టార్ హీరోలు, నిర్మాతలు. అతిపెద్ద నిర్మాణ సంస్థలుగా భారీ బడ్జెట్ మూవీలు తీసిన ప్రొడక్షన్ హౌజులుగా నిలవాలి అనేది నిర్మాతల ప్లాన్. ఇక తన సినిమాకే ఎక్కువ వసూళ్లు వచ్చాయనే రికార్డు కోసం స్టార్ హీరోలు ఉవ్విళ్లూరుతూ ఉంటారు. ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ 100 కోట్ల రూపాయల్లో ఉన్నట్లు చూపిస్తున్నారు. సినిమా రిలీజ్ అయ్యాక ఒక్క రోజే 100 కోట్లు అని, సెకండ్ డే 200 కోట్లని, 1 వీక్ లోనే ఇంకో పెద్ద సినిమా రికార్డును దాటిపోయిందంటూ లెక్కలకు హద్దే లేకుండా పోయింది. నిజంగా అలా కలెక్షన్లు రాబట్టి తెలుగు సినిమాతో పోటీ పడితే అంతకంటే హ్యాపీ ఇంకోటి లేదు. కానీ రియల్ సీన్ కు రియల్ లైఫ్ కు చాలా తేడా ఉన్నట్లే సినిమా కలెక్షన్స్ విషయంలో పెద్ద ఇలాఖత మాఫియా నడుస్తోందట. సంక్రాంతి బరిలో వచ్చిన సినిమాల కలెక్షన్స్ చూస్తే వావ్ అనాల్సిందే. గేమ్ చేంజర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిందన్న టాక్ వచ్చినప్పటికీ 300 కోట్లు కలెక్ట్ చేసినట్లు ఓ ప్రచారం జరుగుతోంది. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకుంది. థియేటర్లలో ఫ్యాన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా 6 రోజుల్లో 100 కోట్లు కలెక్ట్ చేసిందని, నార్త్ అమెరికాలో $2.4 కలెక్షన్స్ రాబట్టిందని మూవీ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. వరల్డ్ వైడ్ గా సంక్రాంతికి వస్తున్న మూవీ 200 కోట్ల గ్రాస్ దాటిందని చెప్తున్నారు. ఇక బాలకృష్ణ డాకు మహారాజు సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 120 కోట్లకు పైగా కలెక్ట్ చేసినట్లు పోస్టర్ విడుదల చేశారు. ఇలా 2-3 నిర్మాణ సంస్థల నుంచి వచ్చిన ఈ మూవీస్ అన్ని 100 కోట్లు వసూలు చేసినట్లు ప్రచారం జరగడంతో టాలీవుడ్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో వరుస పెట్టి సోదాలు చేస్తున్నారని, అసలు లెక్కలు చూసి ఏంటిదని అవాక్కవుతున్నారని చర్చ జరుగుతోంది. తెర ముందు కనిపించేదానికి, తెర వెనుక కనిపించేదానికి చాలా తేడా ఉంటుంది. అది మూవీలో సీన్ అయినా, లాస్ట్ కు సినిమా కలెక్షన్స్ అయినా. ఆ విషయాన్ని ఇప్పుడు ఐటీ రైట్స్ ప్రూవ్ చేస్తున్నాయి. ఈ మధ్య ఏ హీరో మూవీ రిలీజ్ అయినా 100 కోట్ల కలెక్షన్స్ అంటూ ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి కలెక్షన్స్ ఆ రేంజ్ లో ఉండడం లేదట. దీనిపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతున్నా ఇప్పుడు ఐటీ రైట్స్ లో అసలు కథ బయటికి వచ్చిందన్న మాటలు వినిపిస్తున్నాయి. 100 కోట్లు రాబట్టినట్లు ప్రచారం ఓవైపు ఉంటే, తీరా అధికారిక లెక్కలు తీస్తే మాత్రం చాలా డిఫరెన్స్ ఉంటుందట. సినిమా అంటే కోట్ల రూపాయల లెక్క. స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్, పెద్ద నిర్మాణ సంస్థ పేరు ఎత్తితే చాలు మూవీ బడ్జెట్ 100,000 కోట్లలోనే ఉంటుంది. సినిమాకు పెడుతున్న ఖర్చు నుంచి కలెక్షన్స్ వరకు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు చెప్పిన లెక్కలే బయట ప్రచారం జరుగుతూ ఉంటాయి. ఇక స్టార్ హీరో సినిమా రిలీజ్ అయిందంటే చాలు ఫస్ట్ డే 100 కోట్లు కలెక్ట్ చేసినట్లు ఊదర కొడుతున్నారు. ప్రతిరోజు ఎంత వసూలు చేస్తుందో చెప్తూ పోస్టర్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు నిర్మాతలు. ఇవి చూసిన హీరోలు, వాళ్ళ ఫ్యాన్స్ ఖుషీ అవుతూ ఉంటారు. హీరోలను, వాళ్ళ ఫ్యాన్స్ ను మెప్పించడానికి రాని కలెక్షన్స్ వచ్చినట్లు పోస్టర్లు రిలీజ్ చేస్తూ ఉండడంతోనే ఐటీ రైట్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గొప్పల కోసం, రికార్డుల కోసం పోస్టర్లు రిలీజ్ చేస్తే ఐటీ దాడులు జరుగుతున్నప్పుడు ఎంతో ఇబ్బంది పడుతున్నట్లు వాపోతున్నారట. అయితే భారీ కలెక్షన్స్ వచ్చినట్లు పోస్టర్లు ఎందుకు రిలీజ్ చేయాల్సి వస్తుందో ఐటీ వాళ్లకు చెప్తున్నా సంథింగ్ ఈజ్ దేర్ అన్న డౌట్స్ అయితే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అయితే ఐటీ రైట్స్ తలనొప్పి ఉండొద్దు అంటే అసలు వసూళ్లను మాత్రమే చూపించడం పరిష్కారం. ప్రతిసారి సినిమా రిలీజ్ కి ముందు, రిలీజ్ తర్వాత ఐటీ రైట్స్ టెన్షన్ అవసరమా అనుకుంటే యాక్చువల్ కలెక్షన్స్ ప్రకటించడమే బెటర్ అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నది ఉన్నట్లుగా వచ్చిన కలెక్షన్స్ మాత్రమే చెప్పడానికి స్టార్ హీరోలు ఒప్పుకుంటారా అన్నది మరో రచ్చ. కానీ ఐటీకి టార్గెట్ కావద్దంటే తప్పదు మరి అన్న చర్చ జరుగుతోంది. టాలీవుడ్ నిర్మాతలు, డైరెక్టర్ల ఇళ్లలో జరిగిన సోదాలపై ఐటీ అధికారులు అధికారిక ప్రకటన చేస్తే కలెక్షన్లు ఏంటో, అసలు మ్యాటర్ ఏంటో పబ్లిక్ కు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. చూడాలి మరి ఐటీ రైట్స్ బెడద తప్పించుకునేందుకు టాలీవుడ్ ప్రముఖులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో.